Hello students, welcome to ABN and PRR College online classes. Analytical skills లో మనం అర్థమెటిక్ లో లాస్ట్ క్లాస్ లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇక ఈ వీడియోలోకి వచ్చినప్పటికైతే మనం స్టార్ట్ చేయబోయే టాపిక్ ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అండి. టైం స్పీడ్ డిస్టెన్స్ అని అంటారు కొంతమంది, లేదా సింపుల్గా స్పీడ్ అండ్ డిస్టెన్స్ అని కొంతమంది అంటారు, స్పీడ్ టైం డిస్టెన్స్ అని కొంతమంది అంటారు. ఓకే, సో సింపుల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది టైం అండ్ డిస్టెన్స్ అనమాట. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్లో ఇది ఒకటండి. ఎందుకంటే మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నార్మల్గా ఉన్న సిలబస్తో పాటు కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. దాన్ని లాజికల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. సో అవి సిలబస్లో ఉన్నా లేకపోయినా ఇవ్వచ్చండి, మనం అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే వాడు ఈ సిలబస్ అని చెప్పినప్పుడు వాటితో పాటు ఈ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. అటువల్ల అడిగే క్వశ్చన్స్లో ఉండే చాప్టర్స్ ఏంటంటే ఒకటి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండి. దాని నుంచి 1 మార్క్ అడగొచ్చు, ఎందుకంటే అది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. అంటే సిలబస్లో ఉన్నా లేకపోయినా ఆ చాప్టర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకా సెకండ్ వచ్చేటప్పటికి బ్లడ్ రిలేషన్స్ అని అంటారు, అదొక చాప్టర్ ఉందండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి డేటా ఇంటర్ప్రిటేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్. నెక్స్ట్ వచ్చి ప్రాబబిలిటీ. ఈ 4 చాప్టర్స్లో ఏదో ఒక చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వాడు అడుగుతూ ఉంటాడండి. అంటే మీకు ఎలా చెప్పాలి అని అంటే అది మీకు వెయిటేజ్లో, కానీ ఆ క్వశ్చన్ మీకు జనరల్ నాలెడ్జ్ ఓరియంటెడ్ క్వశ్చన్ అంటారు. అందులో ఒక క్వశ్చన్ 1 మార్క్ అడిగచ్చు. ఎందుకు అడిగారు అని అంటకుండదండి, ఎందుకంటే అది లాజికల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్లోకి వస్తాయి అనమాట. అంటే 2 ట్రైన్స్ ఏ టైమ్స్కి మీట్ అవుతాయి అని అడుగుతూ ఉంటాడు, లేదా ఒక కార్డ్లో నుంచి ఒక పేకల కార్డులోంచి ఒక మొక్కను తీసినట్టయితే, ఓకే, ప్యాక్ ఆఫ్ కార్డులోంచి ఒక కార్డ్ని మనం బయటికి తీసినట్టయితే అది క్లీన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఏంటంటాడు. లేదా 1 ఇయర్లో ఓకే 53 సండేస్ ఉండడానికి ప్రాబిలిటీ ఏంటి, లేదా ఒక కాయిన్ని పైకి టాస్ చేస్తే త్రో చేస్తే టాస్ పడడానికి ప్రాబిలిటీ ఏంటి. ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అది 1 మార్క్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అడిగారని మనం అడగ ఉండదండి, అది జనరల్ మన నాలెడ్జ్ ఎంత ఉందని చెక్ చేయడానికి ఈ అనలిటికల్ స్కిల్స్లో అడుగుతూ ఉంటాడు. కాబట్టి మనకు ఆ విధంగా టైమ్ అండ్ డిస్టెన్స్ కన్ఫామ్గా ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో అందుకని మీకు ఈ చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ అని మనకు చెప్పేది అనమాట. ఓకేనా. సో టైమ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ మీకు చూడడానికి కొంచెం క్లమ్జీగా ఉంటుంది, అంటే కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది అనమాట. అంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఓరియంటెడ్గా కనబడవు. మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ కానీ, పార్ట్నర్షిప్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ తీసుకున్నారు అనుకోండి, ఎంతో కొంత షార్ట్ కట్ ఓరియంటెడ్గా చేయొచ్చు. కానీ టైమ్ అండ్ డిస్టెన్స్కి వచ్చినప్పటికి ప్రతి క్వశ్చన్ని మనం లాజికల్గా అప్రోచ్ అవ్వాలన్నమాట. సో ఈ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలంటే మనకి ఎక్కువగా థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి. అంటే చెప్పిన ప్రతి కాన్సెప్ట్ని గుర్తుంచుకోవాలి, ప్రతి ఫార్ములా గుర్తుంచుకోవాలి, యూనిట్స్ కరెక్ట్గా ఉన్నాయి లేవా కూడా చూసుకోవాలన్నమాట. సో అందుకని ఈ చాప్టర్ కొంచెం కాంప్లికేటెడ్ అని చెప్పేది అనమాట. అంటే ఒక క్వశ్చన్కి వేరియేషన్ చాలా బాగా కనబడుతూ ఉంటుంది. సో ఒకే మోడల్లో ఉంటాయి ఇన్ని క్వశ్చన్స్ అని మనం సెపరేట్ చేయడానికి కనబడదండి. అదే మీరు ఈ పార్ట్నర్షిప్ కానీ, ఏజెస్ కానీ, యావరేజ్ కానీ చూసారనుకో, ఇదే టైప్ ఆఫ్ మోడల్లో ఒక 4 క్వశ్చన్స్ ఉంటున్నాయి, లేదా ఈ వేలో ఇలా అడిగేస్తున్నాడు అని మనం చెప్పడానికి ఉంటుంది. కానీ టైమ్ అండ్ డిస్టెన్స్లో క్వశ్చన్స్ అలా ఉండవండి. ప్రాపర్టీస్ మారుతూ ఉంటాయి, ఒక్కో క్వశ్చన్కి ఒక్కోలా కనబడుతూ ఉంటుంది. ఓకేనా. కాబట్టి మీరు ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ని మీరు డీల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే, నేను ఏదైతే కాన్సెప్ట్ మీకు చెప్తున్నానో ఆ కాన్సెప్ట్ని ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అంటే ఈ ఒక ఫార్ములా చెప్పాను, ఆ ఫార్ములా బైహెడ్ చేసేయాలి. ఒక రిలేషన్ చెప్పాను, ఆ రిలేషన్ మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈ యూనిటే వాడాలని చెప్పాను, ఆ యూనిట్ని ఎలా కన్వర్ట్ చేయాలని కూడా గుర్తుంచుకోవాలి. సో ఎప్పుడైతే మీరు ఈ 3 మైండ్లో పెట్టుకుంటారో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇచ్చే 2 క్వశ్చన్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేస్తారండి. నెక్స్ట్ ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ 3-4 పార్ట్స్లో స్ప్లిట్ చేయడం జరిగింది. అంటే ట్రైన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అని, బోర్డ్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అని, జనరల్ యూనిట్స్ కన్వర్షన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అని, నెక్స్ట్ నార్మల్ స్పీడ్ టైం డిస్టెన్స్ ఉండే రిలేషన్ బట్టి కొన్ని ప్రాబ్లమ్స్గా 4 ట్రాక్స్గా స్ప్లిట్ చేసేసారండి. అందుకే మీరు 1 by 1 ఒక్కొక్కటి నేను చెప్తున్నప్పుడు ప్రతి దాన్ని నోట్ చేసుకొని జాగ్రత్తగా మీరు బైహార్ట్ చేయాలండి. అలా చేయకపోతే మీకు చాలా కాంప్లికేటెడ్ అయిపోతాయి. ఎందుకంటే వచ్చి 2 మార్క్స్ని మీరు మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీకు వచ్చే 50 క్వశ్చన్స్లో మీరు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలంటే ఇలాంటి కొన్ని చాప్టర్స్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందండి. సో మీకు కాంప్లికేటెడ్గా ఉండేది ఏంటంటే మన అర్థమెటిక్లో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ ఒకటి, నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటి కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కాన్సెప్ట్ని జాగ్రత్తగా వినండి. ఓకే, నేను వన్ పార్ట్ చెప్తున్నప్పుడు ప్రతి పార్ట్లోని క్వశ్చన్స్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడే కాదండి, మీరు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ మీద 3 క్వశ్చన్స్ వస్తాయండి. అర్థమవుతుందండి. మీకు ఆల్రెడీ చెప్పాను, జనరల్ నాలెడ్జ్తో లింక్ ఉన్న చాప్టర్ ఇది. ఓకేనా. అంటే మన నాలెడ్జ్ ఎంత ఉందో చెక్ చేయడానికి ఉండే చాప్టర్లో ఇదొకటని చెప్పాను, కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి.
నెక్స్ట్ ఎక్కడైనా టైమింగ్ అనే క్వశ్చన్ ఇచ్చాడంటే అది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ టైంలో మీట్ అవుతారు, ఎంత టైం పడుతుంది, ఇలాంటి టైమింగ్ క్వశ్చన్స్ మాత్రం మీరు మిస్ చేసుకోకండి. ఓకే, సో ఇప్పుడు మనం చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్లోకి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. మనం ఏ చోటకైనా వెళ్ళాలి అంటే ఏ ఆబ్జెక్ట్నైనా తీసుకుంటాం. ఏ ఆబ్జెక్ట్ అయినా తీసుకుని కొంత దూరం మనం ట్రావెల్ చేయాలంటే, సమ్ డిస్టెన్స్ మనం ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ చూసేది ఏంటంటే మనం తీసుకునే ఆబ్జెక్ట్కి సమ్ స్పీడ్ ఉండాలి అని అనుకుంటాం. ఫస్ట్ మనం చూసేది. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు అది రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం చూస్తాం అన్నమాట. సో మెయిన్లీగా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఈజ్ డిపెండ్ అపాన్ 2 పారామీటర్స్. సో ఫస్ట్ వన్ వచ్చి స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఏంటండి? స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సెకండ్, టైం టేకెన్ బై ఆబ్జెక్ట్ టు రీచ్ ద పాయింట్. టు రీచ్ ద పాయింట్, మనం ఎక్కడైతే అనుకున్నామో అక్కడికి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో దాన్ని టైం టేకెన్ బై ద ఆబ్జెక్ట్ అంటాం. టీతో డినోట్ చేస్తాం. ఇప్పుడు మనం కొన్ని రిలేషన్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి జాగ్రత్తగా. డిస్టెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే, సపోజ్ మన స్పీడ్ ఎక్కువ ట్రావెల్ చేస్తే, అదే ఎక్కువ స్పీడ్తో వెళితే కవర్ చేసే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే టైంని కాన్స్టెంట్గా పెట్టేస్తే ఒక టైం అనుకుంటే, అదే తక్కువ స్పీడ్తో వెళ్తే తక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తాం. సో స్పీడ్ పెరిగితే డిస్టెన్స్ పెరుగుతుంది, స్పీడ్ తగ్గితే డిస్టెన్స్ తగ్గుతుంది. అంతేనా? సో డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్పీడ్ని పక్కన పెట్టేద్దాం, స్పీడ్ కాన్స్టెంట్ చేసేస్తే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనం ఎక్కువ దూరం వెళ్ళాలి అనుకుంటే మనకు పట్టే టైం ఏమవుతుంది? ఎక్కువ టైం పడుతుంది. అదే తక్కువ దూరం వెళ్ళాలనుకుంటే తక్కువ టైం పడుతుందండి. సో డిస్టెన్స్ అనేది టైంతో పాటు డైరెక్ట్గా వేరీ అవుతుంది. అంటే డిస్టెన్స్ పెరిగితే టైం పెరుగుతుంది, డిస్టెన్స్ తగ్గితే టైం తగ్గుతుంది అన్నమాట. సో డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం టేకింగ్. ఓకే, సో డైరెక్ట్లీ చెప్పాలంటే ఇప్పుడు డిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్పీడ్ అండ్ టైం అని అంటాం. ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేయడానికి ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేయడానికి ఒక కాన్స్టెంట్ తీసుకున్నాను, కేని. ఈ కేని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనుకుంటున్నాను. ఓకే, సో డీకి ఎస్కి టీకి మధ్య ఒక రిలేషన్ రావడానికి ఐ అజ్యూమ్ దట్ కే ఈక్వల్ టు 1. అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ 1 అనుకుంటే డి ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎస్టీ అవుతుంది. డి ఈక్వల్ టు ఎస్టీ అవుతుంది. అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనమాట. స్పీడ్ ఇంటూ టైం. ఇది బాగా గుర్తుంచుకోండి. సో దీని నుంచి మన దగ్గర ఉన్న ఫార్ములా నుంచి మరొక 2 ఫార్ములాలు రావచ్చు. దీని నుంచి ఎస్ అని సెంటర్ చేస్తే ఫార్ములా ఏమొస్తుంది? డి బై టీ. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. నెక్స్ట్ టీని సెంటర్ చేస్తే డి బై ఎస్ అవుతుంది. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్. ఈ 3 రిలేషన్స్ నుంచి 1 క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉందండి. ఓకే, సో డి అంటే డిస్టెన్స్, ఎస్ అంటే స్పీడ్, టీ అంటే టైం టేకెన్ బై ద ఆబ్జెక్ట్ టు రీచ్ ద పాయింట్. దెన్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, ఇది ఇనిషియల్ ఇంట్రడక్షన్ అండి. అంటే డిస్టెన్స్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము, అదేవిధంగా స్పీడ్ని టైంని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ డిస్టెన్స్కి స్పీడ్కి టైంకి ఉండే రిలేషన్ ఏంటనేది ఇప్పుడు మనం చూసాం. సో నెక్స్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కన్వర్షన్స్ ఆఫ్ యూనిట్స్ అండి. కన్వర్షన్స్ ఆఫ్ యూనిట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు అన్ని యూనిట్స్ ఒకేలాగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అన్ని యూనిట్స్ ఒకేలా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అంటే అన్ని ఎంకేఎస్లోనైనా ఉండాలి లేదా సిజిఎస్లోనైనా ఉండాలి. స్పీడు కిలోమీటర్లో ఉందనుకో టైం అవర్స్లో ఉండాలి. కిలోమీటర్ పర్ అవర్ ఉంటే టైం అవర్స్లో ఉండాలి. డిస్టెన్స్ కిలోమీటర్లో ఉంటుంది. ఓకే, అలా కానీ డిస్టెన్స్ మీటర్లో ఉందనుకోండి, స్పీడ్ మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. టైం సెకండ్స్లో ఉండాలి లేదా మినిట్స్లో ఉండాలి. అది మీరు చూసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ ఏంటి చూద్దాం, తర్వాత వాటిని ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ అండి. ఫస్ట్ డిస్టెన్స్కి ఏమేమి యూనిట్స్ ఉన్నాయి. డిస్టెన్స్కి మీటర్స్ అని కానీ కిలోమీటర్స్లో కానీ రిప్రజెంటేషన్ చేస్తారు డిస్టెన్స్. నెక్స్ట్ స్పీడ్కి వచ్చేటప్పటికి కిలోమీటర్ పర్ అవర్ అని కానీ మీటర్ పర్ సెకండ్ అని కానీ రిప్రజెంటేషన్ ఇస్తామన్నమాట. వాటిని మెజర్ చేయడానికి యూనిట్స్ అండి యూజ్ చేసే యూనిట్ సిస్టమ్స్. నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికి సెకండ్స్, నెక్స్ట్ మినిట్స్, నెక్స్ట్ అవర్స్ అనమాట. సెకండ్స్, మినిట్స్, అవర్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, 1 అవర్ అంటే 60 మినిట్స్.
దీన్నే 3600 సెకండ్స్ కూడా చెప్తాం. ఓకే, నెక్స్ట్ 1 డే ఈక్వల్ టు 24 అవర్స్. నెక్స్ట్ 24 అవర్స్ అంటే 24 ఇంటూ 60 1440 సెకండ్స్, సారీ మినిట్స్. దీన్నే 1440 ఇంటూ 60 అంటే 86400 సెకండ్స్ అవుతుంది. 86400 సెకండ్స్ అవుతుంది. ఇది ఇనీషియల్గా యూజ్ చేసే మెజర్మెంట్స్. ఓకే, ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి? మీకు క్లాక్స్ అనే టాపిక్ ఉంటుంది రీజనింగ్లో. అక్కడ 1 డేకి ఎన్ని అవర్స్ వస్తాయి, ఎన్ని మినిట్స్ ఉంటాయి అనేది మీరు గుర్తుంచుకోవడానికి అక్కడ యూజ్ అవుతుందండి. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ అని ఉందనుకోండి. దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే ఎలా కన్వర్ట్ చేయాలి? 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్, 1 అవర్ అంటే 3600 సెకండ్స్ అవుతుంది. ఓకేనా? ఈ 0000 క్యాన్సిల్ అయిపోతే 2 టేబుల్ ఇందులో 5 టైమ్స్, ఇందులో 18 టైమ్స్ అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా సరే 108 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చారనుకోండి. సో 108 ఇంటూ 5/18, 18 ఇందులో 6 టైమ్స్, 6 5 30 మీటర్ పర్ సెకండ్ అని చెప్తాం. ఓకే, ఈ మీటర్ పర్ సెకండ్ని ఇక్కడ నుంచి వేస్తే ఈ 18/5 ఇటు వచ్చేస్తుంది. అంటే 1 మీటర్ పర్ సెకండ్ ఈక్వల్ టు 18/5 కిలోమీటర్ పర్ అవర్ అని రాస్తాం. ఓకేనా? అంటే ఎవరైనా సరే 5 మీటర్ పర్ సెకండ్ అని అడిగారు అనుకోండి, దాని స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్లో చెప్పాలంటే 5 ఇంటూ 18/5తో మల్టిప్లై చేస్తాం. అంటే 5 ఇందులో 1 టైం, మిగిలిది 18 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది అన్నమాట. ఓకేనండి? సో ఈ విధంగా మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. సాల్వ్ చేయడం అంటే ఒక దాంట్లో ఇంకో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం లేదా కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఇచ్చిన క్వశ్చన్లు అన్ని మీటర్ పర్ సెకండ్లో ఉన్నాయా లేదా అన్ని కిలోమీటర్ పర్ అవర్ వచ్చేలాగా ఉన్నాయా అనేది చూసుకున్న తర్వాతనే మీరు క్వశ్చన్ను స్టార్ట్ చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని మనకి ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనేది చూద్దామండి. ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనే దాని మీద మనం ఫోకస్ పెడదామండి. సో మెయిన్లీ మీరు గుర్తుంచుకోవాల్సింది డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఒకటి, నెక్స్ట్ దీనికి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఒకటి, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఈ 3 రిలేషన్స్ మెయిన్గా గుర్తుంచుకోవాలి. వీటి తర్వాత గుర్తుంచుకోవాల్సింది ఏంటి? మెయిన్గా డిస్టెన్స్కి యూనిట్స్ మీటర్స్, కిలోమీటర్స్, టైంకి వచ్చేటప్పటికి సెకండ్స్, మినిట్స్, అవర్స్, స్పీడ్కి వచ్చేటప్పటికి మీటర్ పర్ సెకండ్, నెక్స్ట్ కిలోమీటర్ పర్ అవర్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1 అవర్ అంటే 60 మినిట్స్, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అవర్ని మినిట్స్లో మార్చడానికి 60తో మల్టిప్లై చేయాలి. దట్ ఈక్వల్ టు 3600 సెకండ్స్. అర్థమవుతుందండి? అంటే 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్ కాబట్టి. నెక్స్ట్ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. అలాగే 1 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. ఓకేనండి? సో ఈ మెయిన్ రిలేషన్స్ ఇవన్నీ మీకు గుర్తున్నట్లయితే ఈజీగా క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తారండి. ఇప్పుడు ఏమేమి క్వశ్చన్లు ఇస్తున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిని స్పీడ్స్ని మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడండి. ఓకేనా? సో మనకి కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. ఆ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 5/18తో మల్టిప్లై చేయాలి. ఆల్రెడీ మీకు చెప్పాను 1 కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్ టు 5/18 ఇంటూ మీటర్ పర్ సెకండ్. 5/18 మీటర్ పర్ సెకండ్. సో చెక్ చేద్దాం. ఫస్ట్ 36 కిలోమీటర్ పర్ అవర్ అని ఉందండి. సో దట్ ఈక్వల్ టు 36 ఇంటూ 5/18. ఈ 18 ఇందులో 2 టైమ్స్. సో 2 5s are 10 మీటర్ పర్ సెకండ్ అనమాట. నెక్స్ట్ 63 కిలోమీటర్ పర్ అవర్ అని ఉంది. సో 63 ఇంటూ 5/18. సో 9 టేబుల్ ఇందులో 2 టైమ్స్, ఇందులో 7 టైమ్స్. సో 7 5s are 35/2. సో డివైడ్ చేస్తున్నాను. 2తో 35ని 1 టైం, రిమైండర్ 1, పక్కన 5, 7 టైమ్స్ 14, రిమైండర్ 1. సో ఎలా రాస్తుంది? దీన్ని 17.5 మీటర్ పర్ సెకండ్. కొన్నిసార్లు 0.5 కూడా ఇవ్వచ్చు, ఇస్తే కనుక 0.5 పెట్టుకోండి. నెక్స్ట్ 108 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చారు. సో దీన్ని ఎలా రాస్తాం? 108 ఇంటూ 5/18. ఓకే, సో 18 ఇందులో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 6 5s are 30 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఎంతండి? 30 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. నెక్స్ట్ 81 కిలోమీటర్ పర్ అవర్ చూద్దాం. 81 కిలోమీటర్ పర్ అవర్ చూద్దాం. అంటే 81 ఇంటూ 5/18. సేమ్ 9 టేబుల్ ఇందులో 2 టైమ్స్,
ఇందులో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 9 5s are 45/2. సో డివైడ్ చేద్దాం. 2తో 45ని 2 times 4 0 5 డ్రాప్ 2తో 2 2s are 4 రిమైండర్ 1. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? 22 1/2 మీటర్ పర్ సెకండ్ అని రాస్తాం. ఓకే, సో ఈ విధంగా కన్వర్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ కిలోమీటర్ పర్ అవర్. ఓకే, ఇప్పుడు రివర్స్లో ఇచ్చాడు. ఇందాక మనకి మీటర్ పర్ సెకండ్లో ఇచ్చాడు, ఇప్పుడేమో కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు. ఓకే, మొత్తం 4 ఇచ్చాడు. 12 మీటర్ పర్ సెకండ్ ఒకటి, 20 మీటర్ పర్ సెకండ్, 35 మీటర్ పర్ సెకండ్, 60 మీటర్ పర్ సెకండ్. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చుకోవాలి. సో 1 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 18/5 కిలోమీటర్ పర్ అవర్ ఇలా రాసుకోవాలి, అంతేనా? సో ఇచ్చిన వాటిని 18/5తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ట్రై చేద్దాం. ఫస్ట్ ఏం ఇచ్చాడు చూడండి, 12 మీటర్ పర్ సెకండ్. సో దట్ ఈక్వల్ టు 12 into 18/5 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో 12 into 18, 12 1s are 12, 12 8s are 96. సో యాడ్ చేస్తే 216, 216/5 అంట. ఓకే, సో 5తో 216ని డివైడ్ చేద్దాం. ఓకే, 216/5ని డివైడ్ చేద్దాం 5తో. 216, 5 4s are 20, ఇంకా 16, 5 3s are 15, రిమైండర్ 1. ఓకే, ఇప్పుడు ఎలా రాస్తాం? 43 1/5 కిలోమీటర్ పర్ అవర్ అని రాయించండి. కొన్ని చోట్ల 43.2 కిలోమీటర్ పర్ అవర్ అని కూడా ఉంటుందండి, ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ 20 మీటర్ పర్ సెకండ్. సో దీని ఎలా ఇచ్చు? 20 into 18/5. సో 5 ఇందులో 4 టైమ్స్. నెక్స్ట్ మిగిలింది 4 into 18. సో 4 1s are 4, 4 8s are 32. సో యాడ్ చేస్తే 72 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ 35 మీటర్ పర్ సెకండ్. సో 35 into 18/5. ఈ 5 ఇందులో 7 టైమ్స్. సో మల్టిప్లై చేస్తే 7 into 18, 7 1s are 7, 7 8s are 56. సో యాడ్ చేస్తే 126 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. నెక్స్ట్ 60కి వద్దాం. 60 మీటర్ పర్ సెకండ్ అంటే 60 into 18/5. ఈ 5 ఇందులో 12 టైమ్స్. సో 12 1s are 12, 12 8s are 96. సో యాడ్ చేస్తే 216 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/8తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మారిస్తే 18/5తో మల్టిప్లై చేస్తే సరిపోతుందండి. అర్థమవుతుందండి? సో ఈ రెండింటి నుంచి కూడా మీకు క్వశ్చన్ అడగడానికి చాయిస్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The speed of a car is 40 km/h. What distance can it cover in 9 seconds? ఒక కారు యొక్క స్పీడు గంటకి 40 కిలోమీటర్లు అంటండి. అయితే 9 సెకండ్లలో అది ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఏంటండి, ఒక కారు స్పీడు గంటకి 40 కిలోమీటర్లు అంటండి. 9 సెకండ్లో కవర్ చేసే డిస్టెన్స్ కోసం అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, ఇచ్చినవి రాసుకున్న ముందు. స్పీడ్ ఈక్వల్ టు 40 km/h. నెక్స్ట్ ఇచ్చింది టైం ఈక్వల్ టు 9 సెకండ్స్ అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇదేమో కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, ఇది సెకండ్స్లో ఉంది. కాబట్టి ఇలా చేస్తే మనం సమ్ సాల్వ్ చేయలేము. కాబట్టి ఏం చేయాలి? ముందు స్పీడ్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. ఓకే, సో కిలోమీటర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే ఎలా మల్టిప్లై చేస్తాం? 40ని 5/18తో మల్టిప్లై చేస్తాం. ఓకే, సో రెండు ఒకే సిస్టంలోకి వచ్చేసినాయి కాబట్టి సో డైరెక్ట్గా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ అంటే 40 into 5/18, 18 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టైం 9 సెకండ్స్, అంతే కదా? సో ఈ సెకండ్స్ తీసేస్తే ఈ 9 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ 2 ఇందులో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 25 ఎంత అండి? 100 అనమాట. సో 100 మీటర్స్ డిస్టెన్స్ని 9 సెకండ్స్లో ఈ కారు కవర్ చేస్తుందండి. ఓకే, సో ఫస్ట్ మాత్రం మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ కిలోమీటర్ పర్ అవర్ ఏదైతే ఉందో దాన్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 5/18తో మల్టిప్లై చేయాలి. చేసిన తరువాత ఆన్సర్ మనకి కిలోమీటర్లు వస్తుందా మీటర్లోకి వస్తుందా చూసుకోవాలి. సో మనం మీటర్ పర్ సెకండ్లో మార్చేసాం కాబట్టి ఆన్సర్ కూడా మీటర్స్లోకే వస్తుందండి. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిందంటే ఎప్పుడో కూడా ఇటువంటి క్వశ్చన్స్ ముందు కన్వర్ట్ చేసాకే లెక్క చేయాలండి. మీకు డైరెక్ట్గా అడిగేస్తాడు, ఇక్కడ ఏం ట్విస్ట్ ఇవ్వడం. మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా కొత్తగా అప్లై చేయాల్సింది ఏముండదు. డైరెక్ట్ ఏ ఫార్ములా అయితే ఉందో
ఆ ఫార్ములా అప్లై చేసి వాడు క్వశ్చన్ ఇచ్చేస్తాడండి. కాబట్టి ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ముందు కన్వర్ట్ చేయడం చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రైన్ కెన్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 240 kilometers in 5 hours. What is its speed in meter per second? ఇక్కడ ఏం చెప్తుండంటే ఒక ట్రైను 240 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల్లో కవర్ చేస్తే దాని స్పీడ్ని మీటర్ పర్ సెకండ్లోకి చెప్పమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ యొక్క స్పీడ్ కడదామండి. ఓకే, కట్టిన తర్వాత దాన్ని మీటర్ పర్ సెకండ్లో మార్దాం. మనకి 1 కిలోమీటర్లో డిస్టెన్స్ని ఇచ్చాడు, టైంని అవర్స్లో ఇచ్చాడు, కాబట్టి మనకి వచ్చే స్పీడు కిలోమీటర్ పర్ అవర్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్దాం. ఫస్ట్ రాసుకున్నాం ఇచ్చినవి. డిస్టెన్స్ 240 కిలోమీటర్స్, టైం 5 అవర్స్, 5 అవర్స్ వచ్చింది. సో స్పీడ్ కదా కావాలి మనకి, స్పీడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మన దగ్గర, డిస్టెన్స్ బై టైం అని. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ 240 బై 5 అంటే 4 టైమ్స్ 20, 48లో 8 టైమ్స్ 48 కిలోమీటర్ పర్ అవర్ అని వచ్చేసింది. కానీ వాడు ఎందులో అడుగుతున్నాడు, మీటర్ పర్ సెకండ్లో చెప్తున్నాడు. సో మీటర్ పర్ సెకండ్లోకి చెప్పాలంటే ఏం చేయాలి, ఇంటూ 5/18 చేయాలి, ఇలా చేయాలి. ఓకే, క్యాన్సిలేషన్ ఏముందో చూద్దాం. 6 టేబుల్ ఇందులో 3 టైమ్స్, ఇందులో 8 టైమ్స్. సో 8 5s are 40/3 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 40/3 వచ్చింది. మనకి ఇంప్రాపర్ వచ్చింది. ఇంప్రాపర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, దాన్ని మరలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి అప్పుడు సాల్వ్ చేయాలి. ఓకే, మారుద్దాం. సో 3తో 40 డివైడ్ చేస్తున్నాం. 3 1s are 3, రిమైండర్ 1, పక్కన 0. 3 3s are 9, రిమైండర్ 1. సో ఇంకేం మిగులుతుంది, 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైండర్ 1/3 అని రాసుకుంటాం. సో 13 1/3 మీటర్ పర్ సెకండ్ రాసుకుంటాం. సో వాడు కూడా ఎగ్జామ్లో మీకు 1/3 అని ఎలాగైతే ఉందో మిక్స్డ్ ఫ్రాక్షన్ అలాగే వస్తుందండి, అలా వచ్చేలాగే ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ వాట్ టైమ్ కెన్ ఏ కార్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 320 kilometers at 12.5 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. ఇక్కడ చూడండి, మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడండి, మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చుకున్నాక ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి, లేదా కిలోమీటర్ని మీటర్స్లోకైనా మార్చుకోవాలి. సో నేను 2 కేటగిరీస్లో మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఆప్షన్లో కనుక మీకు వాడు అవర్స్లో ఇస్తే కనుక ఈ మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చండి, లేదు ఆన్సర్ సెకండ్స్లోనే ఇస్తే కనుక మీరు ఈ కిలోమీటర్ని మీటర్లోకి మార్చండి. ఓకే, ఫస్ట్ నేను డిస్టెన్స్ని మార్చి చేస్తాను. సో డిస్టెన్స్ ఈక్వల్ టు 320 kilometers కదా, దీన్ని ఎలా రాయచ్చా, 320 ఇంటూ 1 కిలోమీటర్కి 1000 meters కాబట్టి. సో స్పీడ్ ఈక్వల్ టు 12.5 మీటర్ పర్ సెకండ్ అంటే 25/2, 12 2s are 24 + 1, 25/2 మీటర్ పర్ సెకండ్. సో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 320 ఇంటూ 1000/25/2 దట్ ఈక్వల్ టు 2 పైకి వెళ్ళిపోతే 320 ఇంటూ 2 ఇంటూ 1000/25 అవుతుంది. ఈ 25 ఇందులో 40 టైమ్స్. సో 320 ఇంటూ 4 2s are 80. సో 32 8s are 25600 సెకండ్స్ అవుతుంది. ఓకేనా, దీన్ని మనం అవర్లోకి మార్చుకోవాలంటే బై 60 చేస్తే సరిపోతుంది. అదే బై మినిట్స్లోకి మార్చుకోవాలంటే 0 0 క్యాన్సిల్. ఓకే, 60తో క్యాన్సిల్ చేస్తే 64s are 240, ఇంకా 160 ఉంటుంది. ఓకేనా, 64s are 240, ఇక్కడ 160లో 2 టైమ్స్, 400లో 6 టైమ్స్, రఫ్గా 426 minutes అవుతుంది. దీన్నే చెక్ చేస్తే 7 hours-కి 6 minutes లాగా అవుతుంది. ఇది ఒక మెథడ్ అనమాట. సో ఈ విధంగా ఒకటి మనం సాల్వ్ చేయొచ్చు, లేదా ఈ మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చవచ్చు. అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు 320 kilometers అలాగే ఉంచేస్తే స్పీడ్ ఈక్వల్ టు 25/2 కదా, దీన్ని 18/5తో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది, కిలోమీటర్ పర్ అవర్లోకి మారుద్ది. ఇది 5 టైమ్స్, ఈ 2 ఇందులో 9 టైమ్స్, 5 9s are 45 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. సో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో 320/45 అనమాట. ఓకే, 320/45. సో 45తో డివైడ్ చేస్తే చూస్తాం 7 టైమ్స్ చేస్తే 315, ఇంకా రిమైండర్ 5. సో దీని ఎలా వస్తుంది, 7 5/45 అవర్స్ అనమాట. ఇది 1 టైం, ఇది 9 టైమ్స్. సో ఆన్సర్ ఎంత అవుతుంది అప్పుడు, 7 1/9 అవర్ అవుతుంది. సో అలాగైనా చేయొచ్చు, లేదా ఎలాగైనా చేయొచ్చు.
సో వాడు ఆప్షన్లో ఏమి ఇచ్చాడన్నది మీరు ముందు చూసి దాన్ని బట్టి మీరు ఆన్సర్ సాల్వ్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పబోయే ముందు మీకు ఒక ప్రాపర్టీ చెప్పాలండి. అదేంటంటే డిస్టెన్స్, స్పీడు, టైంకి సంబంధించిన ఒక రిలేషన్ అనమాట. సో మీకు ఆల్రెడీ ఏం చెప్పానంటే డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్పీడ్ అండ్ టైం అని మనం అనుకున్నాం. అంటే డిస్టెన్స్ పెరిగితే స్పీడ్ పెరుగుతుంది, డిస్టెన్స్ తగ్గితే స్పీడ్ కూడా తగ్గుతుందని. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫర్ 2 డిఫరెంట్ జర్నీస్, ఒక పర్సన్ లేదా ఇద్దరు పర్సన్స్ 2 రకాల జర్నీస్ చేస్తున్నారు. ఒక పర్సన్ చేసే జర్నీ డిస్టెన్స్ d1, మరొక పర్సన్ చేసే జర్నీ డిస్టెన్స్ d2 అని అనుకుంటే ఫస్ట్ పర్సన్ యొక్క స్పీడ్ s1, సెకండ్ పర్సన్ యొక్క స్పీడ్ s2 అనుకుంటున్నాను. సో మొదటి పర్సన్కి s1 స్పీడ్తో వెళ్ళినప్పుడు ఎంత టైంలో రీచ్ అవుతుందంటే పాయింట్ని t1 టైంలో రీచ్ అవుతున్నాడు. సెకండ్ పర్సన్ t2 టైంలో రీచ్ అవుతున్నాడు అని అనుకుంటే ఫర్ 2 డిఫరెంట్ డెస్టినేషన్ లేదా జర్నీకి రిలేషన్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందంటే d1/d2 ఈక్వల్ టు s1t1/s2t2 అవుతుంది. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. అలాగే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఇద్దరు సేమ్ పాయింట్కి వెళ్తారండి. ఫర్ సేమ్ డిస్టెన్స్ అంటారు. ఫర్ సేమ్ డిస్టెన్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోవాలి. సేమ్ డిస్టెన్స్ అంటే ఏమవుతాయి? d1 ఈక్వల్ టు d2 అవుతుంది. ఈ రెండు ఈక్వల్ అయితే క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? s1t1 ఈక్వల్ టు s2t2 అనమాట. ఓకే, సో s1t1 ఈక్వల్ టు s2t2 అనమాట. అంటే మీకు అర్థం అవడానికి ఏం చెప్పారంటే స్పీడ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు టైం అంటారు. స్పీడ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు టైం అంటే స్పీడ్ కనుక పెరిగినట్లయితే టైం తగ్గిపోతుంది, స్పీడ్ కనుక తగ్గినట్లయితే టైం పెరిగిపోతుంది. ఓకే, సో అందుకని s1:s2 అంటే t2:t1 అవుతాయి. మనకు తెలుసు కదా, ఆల్రెడీ రేషియో ప్రొపోర్షన్లో ఇన్వర్స్ ప్రొపోర్షన్ కండిషన్ చూసాం, అదే ఇక్కడ వాడతామండి. సో ఈ రెండు రిలేషన్స్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, నేను ఎక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడని ప్రతిదీ మీకు చూపిస్తున్నాను. వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎందుకంటే వాటిలో నుంచి ఏమైనా 2 క్వశ్చన్స్ అడగడానికి చాయిస్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఫర్ 2 డిఫరెంట్ డెస్టినేషన్స్ d1/d2 ఈక్వల్ టు s1t1/s2t2 అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫర్ సేమ్ డిస్టెన్స్ d1 ఈక్వల్ టు d2 అంటే s1t1 ఈక్వల్ టు s2t2. ఈ రిలేషన్స్ని గుర్తుంచుకోండి. ఒకవేళ వాడు ఓన్లీ డీకి ఎస్కే రిలేషన్ అడిగాడు అనుకో, t1 t2 తీసేసి రాసుకోవచ్చు. అంటే అలాగా d1/d2 ఈక్వల్ టు s1/s2 అని రాసుకోవచ్చు. లేదా s1ని పక్క తీసి t1 t2 గురించి అడిగితే d1/d2 ఈక్వల్ టు t1/d2. నెక్స్ట్ ఇది గుర్తుంచుకోండి, s1/s2 ఈక్వల్ టు t2/t1. అర్థమవుతుందండి? ఈ ప్రాపర్టీస్ ఖచ్చితంగా మీకు గుర్తుండాలి. గుర్తుంటే మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చండి. ఓకే ఓకే, సో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఈ రిలేషన్ బేస్ చేసుకున్న క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ covers a distance in 24 minutes if it runs at 48 km/h. What should its speed be if it has to cover the same distance in 16 minutes అని అంటున్నారు. ఇక్కడ వింటున్నారండి మీరు? ఒక ట్రైను 48 కిలోమీటర్లు గంటకి ప్రయాణం చేస్తే 24 నిమిషాల్లో అది వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ని కవర్ చేస్తుందంట. అయితే అదే డెస్టినేషన్ని 16 నిమిషాల్లో కవర్ చేయాలంటే ఏ స్పీడ్తో వెళ్ళాలి అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ డిస్టెన్స్ అనే పాయింట్ కనబడింది. సో సేమ్ డిస్టెన్స్ అని వచ్చినప్పుడు మన దగ్గర కండిషన్ ఏంటండి? సేమ్ డిస్టెన్స్ వచ్చినప్పుడు కండిషన్ s1t1 ఈక్వల్ టు s2t2. s1t1 ఈక్వల్ టు s2t2. ఓకే, సో s1 ఇనీషియల్ స్పీడ్ 48 km/h. నెక్స్ట్ s2 మనకు తెలియదు, వదిలేంటి. నెక్స్ట్ t1 టైం 24 minutes. నెక్స్ట్ t2 ఈక్వల్ టు 16 minutes. t2 ఈక్వల్ టు 16 minutes, 16 నిమిషాలు పడుతుంది. ఓకే, సో ఇప్పుడు రిలేషన్లో అప్లై చేద్దాం మనం. ఇక్కడ చూడండి, s1 అంటే 48 km/h. ఇక్కడ మీరు యూనిట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూడక్కర్లేదండి, ఎందుకంటే బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? సో ఎక్కడ ప్లస్ అనే ఫార్ములా వచ్చినప్పుడు మాత్రం రాయాలి. ఇక్కడ అది లేదు కాబట్టి డైరెక్ట్గా రాసేయండి. 48 ఇంటూ t1 అంటే 24 దట్ ఈక్వల్ టు s2 తెలీదు, సో t2 అంటే 16. సో స్ప్లిట్ చేద్దాం. s2 ఈక్వల్ టు 48 ఇంటూ 24/16. ఓకే, సో 4 టేబుల్ ఇందులో 4 టైమ్స్, ఇందులో 6 టైమ్స్. నెక్స్ట్ ఈ 4 ఇందులో 12 టైమ్స్ అవుతుంది. సో s2 ఈక్వల్ టు 12 ఇంటూ 6. సో 1 6 are 6, 2 6 are 12. సో యాడ్ చేస్తాం, 1 + 6 7, 2 72 అవుతుంది అనమాట. సో స్పీడ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 16 minutes అని అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 72 km/h అవుతుంది. అర్థమవుతుందండి? సో ఇది మీకు గుర్తుండి మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇది. ఎక్కడైతే సేమ్ డిస్టెన్స్ అనే వర్డ్ వాడాడో
అది మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A car has to cover 450 kilometers in 10 hours. It covered 2/5 of distance in 3/5 of time. At what speed should it move to cover the rest of the distance in the rest of the time అని అంటున్నారు. ఓకేనా? సో ఒక కారు 450 కిలోమీటర్ని నార్మల్గా 10 గంటల్లో కవర్ చేస్తుంది అంటే ఏ స్పీడో మనకు తెలియదు. ఇప్పుడు చెక్ చేద్దాం. అయితే ఏమైందంటే అందులో ఎంతైతే కవర్ చేయాలనుకుందో అందులో 2/5 వంతు డిస్టెన్స్ని 3/5 టైంలో కవర్ చేసిందంట. అంటే టైం ఏమో 10 గంటలు, అందులో 3/5 వంతు టైంలో కవర్ చేసింది. ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే ఓవరాల్ 10 గంటల్లోనే ఆ డిస్టెన్స్ని కవర్ చేయాలి అంటే ఎంతో కొంత స్పీడ్ మారాలి కదా. ఏ స్పీడ్తో వెళ్తే ముందు 10 అవర్స్ అయినట్టే ఇప్పుడు అవుతుంది అని అంటున్నారు. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. ఇనీషియల్గా డిస్టెన్స్ 450 కిలోమీటర్స్ జరిగింది. టైం ఎంత? 10 అవర్స్. అంటే ఇనీషియల్ స్పీడ్ ఏమవుతుంది? డిస్టెన్స్ బై టైం దట్ ఈక్వల్ టు 450/10 దట్ ఈక్వల్ టు 45 km/h. ఒరిజినల్ స్పీడ్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే ఇనీషియల్గా D1 ఫస్ట్ డిస్టెన్స్లో 250 కవర్ చేశారు. అంతేనా? ఈ 5 ఇందులో 19 అంటే 180 కిలోమీటర్స్ని కవర్ చేసేసింది. ఎంత టైంలో? మామూలుగా ఉన్న టైంలో 3/5 అంటే 3/5 × 10. ఈ 5 ఇందులో 2 టైమ్స్ అనుకుంటే 3 2 జార్ 6 అవర్స్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ డిస్టెన్స్ ఏమవ్వాలి? 180 పోతే 450 - 180 ఇంకా కవర్ చేసింది ఎంత? 270 కదా. ఓకేనా? నెక్స్ట్ ఏ టైంలో కవర్ చేయాలి? మిగిలిన టైం 10 - 6 అంటే 4 అవర్స్లో కవర్ చేసేయాలంటే స్పీడ్లు ఎంత అవుతాయి అని అంటున్నాడు. ఫర్ 2 డిఫరెంట్ స్పీడ్ డెస్టినేషన్స్ అంటే కిలోమీటర్స్ వేరే ఉంటాయి. D1/D2 ఈక్వల్ టు S1T1/S2T2 అప్లై చేసేద్దామా? సో D1 ఇనీషియల్ డిస్టెన్స్ 180, నెక్స్ట్ డిస్టెన్స్ 270 దట్ ఈక్వల్ టు స్పీడ్ 1 ఇనీషియల్ స్పీడ్ 45 ఇంటూ ఇనీషియల్ టైం 6 బై నెక్స్ట్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. టైం వచ్చి 4 అవర్స్. ఓకే, క్యాన్సిల్ చేస్తున్నాను. ఈ జీరో క్యాన్సిల్. 9 టేబుల్ ఇందులో 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్ అవుతుంది. ఈ 2 ఇది 3, ఈ 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో క్రాస్ చేద్దాం. S2 × 4 ఈక్వల్ టు 45 × 3 × 3. సో S2 ఈక్వల్ టు 3 3s are 9, 9 × 45, 4 9s are 36, 5 9s are 45 దట్ ఈస్ 405. సో 405/4 అనమాట. 405/4తో వెళ్ళాలి. సో 405/4 వాల్యూ కట్టుదాం, ఫైండ్ అవుట్ చేద్దాం. 4 10s are 40, 5 నింపుతున్నాడు 0. ఓకే, ఇంకా మిగిలింది 1 4 రిమైండర్ 1. సో ఎంత వస్తుందండి ఆన్సర్? 101 1/4 km/h స్పీడ్తో వెళితే కనుక ఆ డిస్టెన్స్ ఇది కవర్ చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఎ మ్యాన్ వాక్స్ ఫ్రమ్ A to B with a speed of x km/h and return with a speed of y km/h, then his average speed for the entire journey is given by A equal to 2xy/x plus y అనమాట. యాక్చువల్లీ ఇది మీకు యావరేజ్ టాపిక్లో డిస్కస్ చేయాలి, బట్ టైమ్ అండ్ డిస్టెన్స్ మీకు తెలియాలి కాబట్టి ఇక్కడ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్నిసార్లు యావరేజ్ చాప్టర్లో యావరేజ్ స్పీడ్ మీద క్వశ్చన్ ఇస్తున్నాడు. ఇలాగా ఒక పర్సన్ ఏ నుంచి బీకి వెళ్ళాడు సమ్ ఎక్స్ స్పీడ్తో, రిటర్న్ బి నుంచి ఏకి వచ్చాడు వై స్పీడ్తో వచ్చాడు. అంటే అప్ అండ్ డౌన్ అటు ఇటు ఒకే డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. టు అండ్ ఫ్రో జర్నీ జరిగింది. ఎప్పుడైనా సరే ఇటువంటి కేసెస్ వచ్చినప్పుడు యావరేజ్ కట్టడానికి ఫార్ములా వాడతారండి. 2xy/x plus y అనే ఫార్ములా వాడి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చేస్తాడు. ఒక పర్సన్ 10 km స్పీడ్తో వెళ్ళాడు, రిటర్న్ వచ్చినటువంటి 20 km/h స్పీడ్తో వచ్చేసాడు, వస్తే యావరేజ్ స్పీడ్ ఎంత అడుగుతాడు. సో డైరెక్ట్గా మనం ఫార్ములాలో అప్లై చేస్తే సరిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని బేస్ చేసిన క్వశ్చన్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఏ మ్యాన్ గోస్ టు ఏ ప్లేస్ ఎట్ 24 km/h అండ్ రిటర్న్స్ ఎట్ 40 km/h. వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్ అంటున్నారు. సో డైరెక్ట్గా ఇచ్చేసాడండి. వెళ్తున్నప్పుడు 24 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు, తిరిగి వస్తున్నప్పుడు గంటకి 40 కిలోమీటర్ల వేగంతో వచ్చేసాడు. సో ఇనీషియల్ స్పీడ్ వెళ్తున్నప్పుడు స్పీడ్ ఓకే ఇలా x ఈక్వల్ టు 24 km/h. రిటర్న్ y ఇప్పుడు ఎంత స్పీడు? 40 km/h అవుతుంది. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా మన దగ్గర 2xy/x plus y అనమాట. 2xy/x
ఎక్స్ ప్లస్ వై అవుతుంది. సో 2xy బై అంటే 2 ఇంటూ ఎక్స్ అంటే 24, వై అంటే 40 బై 24 ప్లస్ 40. సో యాడ్ చేద్దాం. 2 ఇంటూ 24 ఇంటూ 40 బై 24 ప్లస్ 40 అంటే జాగ్రత్తగా 64. 8 టేబుల్ ఇందులో 3 టైమ్స్, ఇందులో 8 టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ 8 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 3s are 6, 6 5s are 30. ఎంత అంటే స్పీడు 30 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. సో యావరేజ్ స్పీడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A man goes from A to B at 40 km per hour and returns from B to A that 60 km per hour. If he takes 5 hours in all, what is the distance between A and B అని అంటున్నాడు. ఒక పర్సన్ అంట A నుంచి Bకి వెళ్తున్నప్పుడు 40 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్తో వెళ్ళాడంట, 40 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళాడంట. రిటర్న్ అవుతున్నప్పుడు B నుంచి Aకి 60 కిలోమీటర్ పర్ అవర్తో రిటర్న్ అయ్యాడంట. ఇప్పుడు వాడు ఏమడుగుతాడంటే ఓవరాల్ ఈ రెండు జర్నీలు కలిపి 5 అవర్స్ పడితే ఏకి బీకి డిస్టెన్స్ ఎంత అని అంటున్నాడు. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇతను యావరేజ్ స్పీడ్ కడుతున్నానండి, ఎందుకో మీకు అర్థమవుతుంది చూడండి. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2xy బై ఎక్స్ ప్లస్ వై అంటే 2 ఇంటూ 40 ఇంటూ 60 బై 40 ప్లస్ 60. ఓకే, సో యాడ్ చేస్తే 2 ఇంటూ 40 ఇంటూ 60 బై 100. ఓకే, సో 0 0 0 0 క్యాన్సిల్. 2 4s are 8, 8 6s are 48 అనమాట. ఓకే, సో ఎప్పుడైనా సరే యావరేజ్ స్పీడ్ తెలిసి టోటల్ టైం టేకెన్ టు కంప్లీట్ ద జర్నీ అంటే వెళ్ళి రావడానికి పట్టే టైం తెలిస్తే వన్ సైడ్ డిస్టెన్స్ కావాలంటే వన్ సైడ్ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ అయితే అవసరం లేదు, వన్ సైడ్ డిస్టెన్స్ అంటే కనుక యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం టేకెన్ బై 2 అవుతుంది. యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం టేకెన్ బై 2 అవుతుంది. ఓకే, సో అప్లై చేయండి. యావరేజ్ స్పీడ్ ఎంత 48, టోటల్ టైం 5 బై 2 చేస్తుంటే 2 ఇందులో 24 టైమ్స్. సో 24 5s are 2 5s are 10, 4 5s are 20. సో యాడ్ చేస్తే ఎంత వస్తుందండి 120 కిలోమీటర్స్ వస్తుంది. కొన్నిసార్లు ఎంటైర్ జర్నీలో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తాం, ఒక ట్రిప్కి 120 అయితే 2 ట్రిప్స్కి ఎంత అవుతుంది, 2 ఇంటూ 120 240 అవుతుంది. 2 ఇంటూ 120 240 అవుతుంది. ఓకే, సో ఒక సైడ్ అడిగితే మాత్రం 120 కిలోమీటర్స్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A car travels 40 kilometers in 50 minutes and then travels for 1 hour and 40 minutes at 45 kilometers per hour. What is the average speed of the car అని అంటున్నారు. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ అంటున్నాడు. ఇక్కడ మీకు 2 and 4 జర్నీ ఇవ్వలేదు, ఒకే షిఫ్ట్ ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఇలాంటి సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్ అంటారు. టోటల్ టైం టేకెన్ అంటారు. ఇది డిఫరెంట్ ఫార్ములా అనమాట. జనరల్గా 2 and 4 అంటే వెళ్ళి తిరిగి రావడం ఒకే డిస్టెన్స్ అయినప్పుడు 2xy బై ఎక్స్ ప్లస్ వై అంటాడు. అలా కాకుండా షిఫ్ట్లు వైజ్గా ఉన్న లేదా డిస్టెన్స్లు మారినా మనం వాడే ఫార్ములా ఏంటండి, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్ అంటున్నాడు. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ 50 నిమిషాల్లో 40 కిలోమీటర్లు కవర్ చేశాడు, పక్కన పెట్టుకోండి. తర్వాత 1 hour 40 minutes 45 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళాడు అనమాట, గంటకు 45తో. సో అప్లై చేద్దాం. 1 hour 40 minutes అంటే 40 బై 60 ఇంటూ 45తో మల్టిప్లై చేద్దాం. అంటే డిస్టెన్స్ అండి, ఆ స్పీడ్తో కవర్ చేసిన డిస్టెన్స్ ఎంతో చూస్తున్నాం. సో 40 అంటే 2 బై 3, 3 1 3, 3 + 2 5, 5 బై 3 ఇంటూ 15. ఈ 3 ఇందులో 15 టైమ్స్. సో 5 15s are 75. సో స్టార్టింగ్ ఏమో 40 కిలోమీటర్స్ కవర్ చేశాడు, తర్వాత 75 కవర్ చేశాడు బై టోటల్ టైం ఫస్ట్ 50 minutes ప్లస్ 1 hour 40 minutes అన్నాడు. సో 40 + 75 అంటే 115 బై చూడండి, ఇది 15 minutes, ఇక్కడ 10 minutes తీసాను అనుకో 60 minutes. 1 hour 2 hours ఇంకా అరగంట ఉంటుంది, 30 minutes అంటే 2 1/2. సో 115 బై 2 2s are 4, 4 + 1 5, 5 బై 2. సో ఇటు వస్తే 115 బై 5 ఇంటూ 2. ఓకే, ఇది కిలోమీటర్స్, ఇది అవర్. సో ఏమవుతుంది, యావరేజ్ స్పీడ్ అంటే కిలోమీటర్ పర్ అవర్లోనే వస్తుంది. సో ఈ 5 ఇందులో 23 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 23 2s are 46 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి. ముందు మోడల్లో డైరెక్ట్గా ఫార్ములా ఇచ్చేస్తున్నాడు,
మీకు ఎక్కువగా ఫార్ములా అని అడిగే క్వశ్చన్ ఇస్తున్నాడు, కానీ ఎప్పుడైనా సరే కాంప్లికేటెడ్గా అడిగితే కనుక చెయ్యాలి కాబట్టి మీకు ఒక మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇటువంటి ఇచ్చినప్పుడు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్ అనే ఫార్ములాని వాడి చేసేసుకోవాలి. ఓకేనా? సో 2 షిఫ్టింగ్లో 2 సిచ్యువేషన్స్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడో చూసి సో 2 షిఫ్ట్లకి పట్టిన టైంతో డివైడ్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఇనిషియల్ బేసిక్ మోడల్స్ అండి. టైమ్ అండ్ డిస్టెన్స్లోని బేసిక్స్ మీద అడిగే క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం మిగిలిన మోడల్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.